బేకరీలో కర్రీ పఫ్స్ తినడానికి వెళ్లిన ఒక కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. బేకరీలోకి వెళ్లి కర్రీ పఫ్ కొనుగోలు చేస్తే అందులో పాము పిల్ల ప్రత్యక్షమైంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ బేకరీలో ఈ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. కర్రీ పఫ్ కొన్న తర్వాత తిందామని కర్రీ పఫ్ ని విప్పి చూశారు. అంతే, కర్రీ మధ్యలో పాము పిల్ల ఉండడంతో భయంతో వణికిపోయారు. దీంతో బేకరీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు. ఈ పాలవించినట్టుందిగా. వస్తున్నా మా బాబుని పాపని తీసుకొని వస్తున్నా స్కూల్కి వెళ్ళి వస్తుంటే ఇంకా బేకరీ కాడికి వెళ్ళినాం. బేకరీ కాడికి వెళ్తే ఎగ్ పప్పు కరిపప్పు తీసుకున్నాం. మా బాబు అక్కడ ఎగ్ పప్పు తిన్నాడు. కరివేపప్పు నేను ఇంటికాడికి తెచ్చుకున్నా. కొద్దిగా తిన్నా. నాకు అట్లా తినబుద్ది కాక చుంచుకొని తినే వరకు షాక్ అయినా. దాంట్లో చూస్తే పేయి జల్లుమన్నది. చూసే వరకు దాంట్లో చూస్తే పాము ఉంది. పాము చిన్న పాము పిల్ల ఇంట్లో చిన్న పాము పిల్ల అయిపోయింది. కానీ నాకు షాక్ అయిపోయినాను. ఇంకా మైండ్ బ్లా ఎట్లనో అయింది ఉండి ఇంకా నాకేం చేయాలని తెలియక పోలీస్ స్టేషన్కి వచ్చి బేకరీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, ఏమంటారు కూరగాయల దాంట్లో వచ్చేసినాయి నార్మల్ క్యాజువల్ అని చెప్పేసింది. అంతే చెప్పేసింది. పట్టణంలోని శ్రీ లక్ష్మీ అయ్యంగార్ బేకరీలో కర్రీ పఫ్లో ఒక చిన్న పాము పిల్ల వచ్చిందని చెప్పేసి ఫిర్యాదు సమాచారం దాకా అటు బేకరీని సందర్శించడం జరిగింది. అటు ఏవైతే కర్రీ పఫ్ తిందామని వెళ్ళిందో ఆ బాధితులు ఈరోజు పోలీస్ స్టేషన్కి రమ్మని ఫిర్యాదు చేయమని చెప్పాము. ఆ ఫిర్యాదు దాన్ని వారిపైన